ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే, ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి, అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలు అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క 10 రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు. ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది, అంటే మంత్రస్థానం. ఎందుకు చేయాలి ఇది? ముఖ్యంగా అసలు మహావిద్యలు ఎందుకు చేయాలి అంటే, మనము చూడండి, మానవ జన్మ చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గుర్తుపెట్టుకోండి. కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి, వాసన పోక అచ్చులక చేసింది, ఇట్లా. అది పూర్వజన్మల్లో ఉండేటువంటి అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది. ఓ ఏనుగు చేసింది గజేంద్ర మోక్షం అని, అదంటే ఆ పూర్వజన్మ వాసన అని చెప్తారు. అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దశమహావిద్యలు అనేటువంటిది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను. ఆఖరిలో చెప్పి అసలు ఏ లగ్నం వారు, ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం, లగ్నం తెలియకపోతే రాశివారు ఎటువంటి మహావిద్యని చెయ్యాలి. ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు, అలా కదా. ఎవరైనా గురువు దగ్గర పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గురువు దగ్గర పొందాలి. గురువు దగ్గర నేను పొందలేను, నాకు గురువు లేరెవరు అనుకుంటే, బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి, ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు, చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి, మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం. దశమహావిద్యల్లో కన్యా లగ్నము, కన్యా రాశి వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియదు అనేటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కన్యా వారికి ముఖ్యంగా ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, మేనేజింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి. వ్యాపారమైన ఏదైనా సరే చేయగలనేటువంటి సాధన ఎక్కువగా చేయగలుగుతారు. ఈ యొక్క కమలాత్మిక సాధన గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారు ఏ సాధన చేయాలి అంటే, చిన్న మస్తా చేయాలి. కమలాత్మిక కాదండి, చిన్న మస్తా. కమలాత్మిక అనేటువంటి సింహలగ్నం వారికి చిన్న మస్తా రూపం చాలా ఏంటి ఇలా ఉందనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలాగా, తన శిరస్సునే తను ఖండించుకొని ఇలా చేతులతో ఇలా పట్టుకుంటూ ఇలా రక్తం వస్తూ ఉంటే తీసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఏమిటంటే చిన్నమస్తా అంత ఇదిగా ఉంటుంది అంటే, చిన్నమస్తా గురించి మీకు చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తాను. నాకు తెలిసిన ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నమస్తా సాధన చేస్తుండేవాడు. ఆయన
అతను ఒకరోజు ఒక అడవి లాంటి ప్రాంతంలో వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు అతన్ని అడ్డగించి కారు లాక్కొని వెళ్ళిపోయారు. అతను ఎంత చిన్నమస్తా సాధకుడు అంటే ఇంక అసలు అడగొద్దు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి చిన్నమస్తా, ఇంకోటి లేదు అని ఏమీ లేదు, భయపడలేదు, ఏం లేదు. అమ్మ నాతో ఉంది, అమ్మవారు నాకు చక్కటి ఫలితాలు ఇస్తుంది అనుకున్నాడు. ఆ కారు ఆటోమేటిక్గా నాకు వస్తుందని అనుకున్నాడు. అక్కడే కూర్చొని అమ్మవారిని చిన్నమస్త సాధన చేయడం మొదలుపెట్టాడు. ఒక అరగంట తిరగకుండానే వాళ్ళు తీసుకొచ్చి, బాబు నీ కారు నువ్వు తీసుకో, మాకు ఒక రకమైనటువంటి కొన్ని రూపాలు కనబడి మేము ముందుకు వెళ్ళలేకపోయాం, మాకు భయభ్రాంతులు అయ్యాం, వెనక్కి వచ్చేసాం అని చెప్పి అతనికి మళ్ళీ కారు ఇచ్చేసి వెళ్ళడం జరిగింది. అంటే ఇది నిజమా, ఇది ఇలా అవుతుందా, ఇది ఎంతవరకు సాధ్యం అంటే సాధన చేసిన వారికి మాత్రమే ఇది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి విషయం తెలుస్తుంది, బయట నుంచి చూసేవారికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్నమస్త సాధన చాలామంది ఏమంటుంటారంటే, ఏమంటే ఆ భయంకరమైనటువంటి ఆకారం కదండి, ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా దశమహావిద్యలకు సంబంధించిన ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అనేటువంటిది లేదు. అయితే ఇక్కడ మీరు ఎందుకు పెట్టుకోకూడదని అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకే అమ్మవారు రకరకాల అవతారాలు దాల్చింది. అది కేవలం అవతారాలు మాత్రమే కదా, మనకు కనబడే ప్రతిదీ కూడా అమ్మవారి స్వరూపమే. ఆ శక్తి అందులో ఉండి దాన్ని నడిపిస్తుంది కాబట్టి పెట్టుకోకూడదు అనేటువంటిది లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే దానికి తగ్గట్టుగా సాధన చేయాలి. చిన్నమస్త స్తోత్రాలు ఉంటాయి. అంటే మీకు దశమహావిద్యల్లో చాలామంది ఏమనుకుంటారంటే బీజాక్షరాలు మాత్రమే చేయాలేమో, బీజాక్షరాలు కాకుండా వేరే చేయలేమేమో అనుకుంటారు. కాదు, అష్టోత్తరాలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి చాలా చాలా రకరకాల సాధనలు ఉంటాయి చిన్నమస్త సంబంధించిన విషయంలో. అయితే ఈ చిన్నమస్త విషయంలో ఎటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది అంటే, మీరు ఇక చూడండి, ఇంకా నాకు ప్రాణగండం ఉందండి అంటూ ఉంటారు కొంతమంది. నా వల్ల కావట్లేదు, ఇంకా నేను మరణించడమే ఇంకా నాకు తథ్యము, ఇంకో కారణం, ఇంకో ఇది లేదు అనుకుంటుంటారు. చూసారా, ఇంకొక మార్గము లేదు అని. ఇంకొక మార్గము లేదు, ఇంకా నా వల్ల కాదు, నాకు మరణమే శరణ్యము అనుకునేటువంటి వారికి చిన్నమస్త పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చిన్నమస్త విషయంలో పర్టికులర్గా అమ్మవారి సాధన చేసేటప్పుడు రాత్రి సమయంలో స్వప్నంలో కూడా కొన్ని మీకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రక్తం కనబడిన వారిని నేను చూశాను. నార్మల్గా అయితే స్వప్నంలో రక్తం కనిపిస్తే దాన్ని కొంచెం శుభసూచకంగా చూడరు, కానీ చిన్నమస్త సాధన చేసేటువంటి వారికి రక్తం కనుక కనబడితే అది మంచిదే. అంటే అమ్మవారు మీకు మీ సాధన దగ్గర అవుతుందని అర్థం. రక్తం కనబడ్డము, ఒక్కొక్కసారి ఎర్రటి పుష్పాలు కనబడ్డము, మరికొన్నిసార్లు ముగ్గురు మనుషులు కనబడ్డము, ఇట్లా రకరకాల ముగ్గురు స్త్రీమూర్తులు కనబడ్డము, ఇలాంటివి సాధన చేసిన వాళ్ళు అనుభవాలు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ముఖ్యంగా కన్యాలగ్నం వారు కన్యారాశిలో జన్మించాము అని అనుకుంటే కనుక మీరున్న రోగ శత్రు బాధలను తొలగించడానికి చిన్నమస్త చేసుకోవచ్చు. మీరు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి. కోప స్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నారనుకోండి, ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కోపపడటం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు మరింత 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు. కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి, అసలు నేను దేని గురించి కోపపడుతున్నాను, మన కోపం ఎందుకు వస్తుంది అంటే, మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా, మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా, మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది.
అలా ప్రవర్తించకూడదని కానీ, అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూరిటీగా ఉండాలని కానీ ఈ రూల్ ఏం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే, ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేనేమైనా నేల మీద పడుకోవడము, ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా? అలా ఏమీ అక్కర్లేదు. చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు సాంసారికమైనటువంటి జీవితంలో ఉండలేదు, సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీక్ష తీసుకోవడం వేరు. 40 రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది, రాత్రి పగలు అదే పనిగా చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము, మాంసాహారం తీసుకోకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము, ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి, ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి. ఇక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే, చాలామంది చేసే పెద్ద మిస్టేక్, 2 రోజులు చేస్తే 3 రోజులు మానేస్తారు. అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే వృధా. ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు, గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు, నాకు పలానా చేసేయాలని ఉందండి, తీసుకుంటారు. చక్కగా 2 రోజులు, మహా అంటే బలంగా 10 రోజులు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, వారానికో 10 రోజులకు 4 రోజులకు వస్తారు, అప్పుడు మాత్రం చేస్తారు. చేసి ఏమంటారంటే, ఏమంటే నేను తీసుకున్నానండి, మాతంగి తీసుకున్నానండి, బగలాముఖి తీసుకున్నానండి, తార తీసుకున్నానండి, ఏమిటో మరి నా జీవితం ఎలా ఉందంటారు. ఎలా ఉంటుందండి? ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే, రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది. 10 రోజులు వెళ్ళి 20 రోజులు మానేసి మళ్ళీ 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేస్తే ఎలా అవుతుంది? అదేవిధంగా సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది. అంటే సాధన నిత్యము ఉండాలి. నిత్యము 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 నిత్యం. మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువు అవుతుంది. మీరు చూడొచ్చు, దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్ అంటే, అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది. సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు. అమ్మ దగ్గర ఉన్నాము అనే భావంతో ఉండాలి. అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు? కాకపోతే ఆ రూపం, అమ్మవారి యొక్క రూపాలు, రకరకాల రూపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దశమహావిద్యల్ని నేను బాగా సాధన చేసి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చని కూడా చాలామంది అడిగారు నన్ను. ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమహావిద్య, ముఖ్యంగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్తా కావచ్చు, తారా కావచ్చు, భైరవి కావచ్చు, బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, ఇలా కాళీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రక్షణనిస్తాయి అంటే, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది. ఎంతమంది అప్పులు పాలవుతున్నామండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు, ఇలా 1, 2 అని కాదు, పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది. అమ్మ అంటేనే రక్షణ శక్తి. రైట్. అయితే ఇది చాలామంది ఏమంటుంటారు అంటే, ఏమండి మరి నాకు జాతకం తెలియదు, ఏమి తెలియదు, ఏం చేయాలి? ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు 1, చంద్రుడు ఉంటే 1, అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు. సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. సాధన అని చెప్పి మొదలుపెట్టి అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే
సాధన చేయండి. మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అద్భుతాలు జరుగుతాయి మీకు. శ్రీమాత్రే నమః.